డిమాండ్ ఉంది వీటికి. మనకి ఏదైనా బోర్వెల్లో అదృష్టం కొద్దీ నీళ్లు పడితే మనం ఏం చేస్తున్నాం? ప్రతి వాళ్ళు కూడా వరి 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 వరేమో కుప్పలు కుప్పలుగా కోట్ల టన్నుల ధాన్యం అంతా కూడా అక్కడ గోడౌన్లో మూలుగుతూ ఉంది. ఈ రైతులకే కనుక ప్రోత్సాహం ఇచ్చి కొంత పెట్టుబడి కలిగించి వేరే సాంకేతిక విజ్ఞానం ఇస్తే ఈ ఆదాయం వచ్చే పంటలు పండించగలరు. మనం దీనిలోకి ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ చేపల ఉత్పత్తి కోస్తాంధ్రలో కానీ లేకపోతే ఇతర రాష్ట్రాలు కొన్ని చోట్ల కానీ చేస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారు అయింది భారతదేశం ఈ సంవత్సరం. మంచి రేట్ వస్తున్నది. పెట్టుబడి కావాలి, దానికి జ్ఞానం కావాలి. చాలామంది పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వ్యవసాయం అంటే మక్కువ ఉన్న దేశం ఇది. మన యువత కాస్త కొంచెం చదువుకున్న వాళ్ళు, కొంత పెట్టుబడి ఉన్న వాళ్ళు, తెలియగల వాళ్ళు కూడా అవకాశం వస్తే లక్షల రూపాయలు పెట్టుబడి పెడదామని చెప్పాను. పెద్ద ఆదాయం రాకున్నా కూడా నష్టపోకుండా ఉంటే చాలు, కొంచెం వస్తే చాలు, పెట్టిన పెట్టుబడిలో 10% వస్తే చాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వీటన్నిటికీ అసలు మార్గం ఏర్పరచలేం మనం. కాబట్టి ఇవన్నీ చేయకుండా ఈ మ్యాజిక్లు, రుణమాఫీలు చేసాం, నీకు బిచ్చగాడిగా చూసి డబ్బులు ఇచ్చావు, నీకెందుకు నాకు ఓటు ఇచ్చేసే, నీకు పెన్షన్లు ఇచ్చాను, నిరుద్యోగ భృతి ఇచ్చాను, ఇవే బతుకులు బాగు చేసేది. ప్రజలు బిచ్చగాళ్ళని మిమ్మల్ని పోషించే వాళ్ళని మీరు పోషిస్తారా? మీరు ఎవడండి పోషించడానికి? మిమ్మల్ని పోషిస్తోంది వాళ్ళు స్వామి. మీ పార్టీల్ని, మీ ప్రభుత్వాలని పోషిస్తోంది ఈ సామాన్య ప్రజలు వాళ్ళ పన్నుల డబ్బుతో. వాళ్ళని మీకు పోషించే శక్తి లేదు. మీరెవరు ఆఫ్టర్ ఆల్? వాళ్ళ బతుకులు బాగు చేయడం కోసం ఉమ్మడిగా ప్రభుత్వం ఏం చేయాలో ఆ పనులు మీరు సరిగ్గా చేయండి చాలు. వ్యవసాయంలో ఆదాయం కావచ్చు, యువతకి స్కిల్ కావచ్చు, పాఠశాలల్లో కాలేజీల్లో విద్య కావచ్చు, నైపుణ్యం కావచ్చు, వీళ్ళందరికీ ఆదాయం పెరగటం కావచ్చు. దానికి ప్రభుత్వం ఏం చేయాలో ఆ పని చేయకుండా మీరు ప్రజల్ని బిచ్చగాళ్ళుగా మార్చి వాళ్ళకి దానం ఇస్తూ ఉంటున్నారు.